ఏం కావాలి బాబు? దోశ. దోశ 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 అర్జెంట్. దోశ దోశ. కదిలి తీర్థం, పాపనాశనం. దోశ. అర్జెంట్. ఏయ్! అబ్బా బోరు కొట్టేస్తుందిరా, ఏమైనా చెయ్యాలి. ఏం చేద్దాం? ఏదైనా ఆలోచించు. స్ట్రైక్ చేసి ఎన్నాళ్ళైందిరా? అది ఎప్పుడు అత్తాలుడి పెళ్లి సినిమా రిలీజ్ అయింది అప్పుడు. దేశంలో సమస్యలు ఏమున్నాయి? గురుపాదం. గురుపాదం. ఏంటి బాబు? దేశంలో సమస్యలు ఏమున్నాయి? ఆకలి. అది మాకు సమస్య కాదు. నిరుద్యోగం. ఉద్యోగాల కోసం మేము చదువుకోవడం లేదు. కట్నం కోసం. అయితే వరకట్నం. ఆ భయం నీకు అక్కర్లేదు మావా. నీ కూతుర్ని కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నేను ఏయ్! అందరం కలిసే చేస్తున్నాం. సరే, కదిలి తీర్థం. దోశ. దోశ. ఏమిటిది? దోశ. ఇంత దోశ? అవును బాబు, కింగ్ సైజు ఇందులో క్వీన్ సైజు ఉంది బాబు. అది ఈవినింగ్ స్పెషల్. దీన్ని ఎలా తింటాం? బఫేలో సిస్టమ్. అదే బఫే సిస్టమ్. తల వైపు నుంచి పీక్కు తినడం. కదిలి తీర్థం, సాంబార్, పాపనాశనం, చట్నీ. ఏయ్! తిన్నారా బాబు? బాగా తిన్నాం. ఇదిగో బిల్లు. 50 రూపాయల కింగ్ సైజు బాబు, అందరికీ కలిపే వేశాను కదా. సమస్య. అంతర్జాతీయ సమస్య. అయితే మాత్రం ఇంత అన్యాయమా? బోర్డు మీద దోశ వేల ₹2.50, బిల్లు మీద 50 రూపాయలు. అది కింగు. ఇంకా బొంగ అని విద్యార్థులు అమాయకులు చేసి ఎంతకాలం సాగిస్తారు ఈ రాబందుల పరిపాలన? ఎంతో కాలం సాగనివ్వం. విద్యార్థుల ఐక్యత. ఏంటా గొడవ? అది మామూలే సార్, ఏదో చిన్న గొడవ ఉంటుంది, మళ్ళీ సమయం మొదలు పెట్టారు. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. డియర్ స్టూడెంట్స్, అందరూ క్లాస్ వదిలి బయటికి రండి. క్యాంటీన్ రేట్లు తగ్గించాలని ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. కమాన్, బయటికి రండి. క్యాంటీన్ రేట్లు. ఆపండి. క్యాంటీన్ రేట్లు తగ్గించడానికి సమ్మెలు, క్లాసులు విడిచిపెట్టి వీధులు అరవడాలు కాదు కావాల్సింది. మిస్టర్ వినయ్, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని అల్లర్లతో కాదు. వాట్ యంగ్ మ్యాన్, పెళ్లి కాని నీ బాడీలో బ్లడ్ ఇంత కూల్ గా ఉంటుందనుకోలేదు. షేమ్ షేమ్. మోనిక. అవును గురూజీ, ఈ దేశంలో చర్చలతో పరిష్కారం కాని సమస్యలు సమ్మెలు చేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లు ఆపడంలో విజయం సాధించాయి. ఆ ఆదేశాలే మాకు ఆదర్శం. కమాన్ స్టూడెంట్స్, కమాన్. మర్యాదగా బయటికి వస్తారా లేదా? లాభం లేదు గురు. ప్రొసీడ్. వస్తావా లేదా? నేను రాను. అతను రాడు. క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రాంబాబు, ఈ ఒక్కరోజున ప్రశాంతంగా పాఠం చెప్పుకునే అవకాశం వచ్చింది. నీ ఒక్కడి సిన్సియారిటీకి చెప్పే పాఠం మొత్తం యూనివర్సిటీకే చెప్తున్నంత ఆనందంగా ఉంది. కమాన్ సిట్ డౌన్. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. మిస్టర్ విద్యాసాగర్, వాట్ ఏ హెల్ యూ హ్యావ్ క్రియేటెడ్? ఆ కురాడికి మీ పంత వల్ల ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు ఎవరు? సమ్మె చేయటం స్టూడెంట్స్ హక్కు, దానికి తల వంచడం మన బాధ్యత. దానికి కాదంటానికి మీరెవరు?
బాధ్యత కలిగిన ఓ లెక్చరర్ని. అంటే నేను బాధ్యత లేని వాడమనా? లేదు కాబట్టి అంత గొడవ జరుగుతున్నా మీరు గదిలో నుండి బయటికి రాలేదు. విద్యాసాగర్, కనీసం గొడవలేమైనా జరుగుతాయేమోనని పోలీసులు కూడా పిలిపించలేదు. జరుగుతున్న సమ్మెను ఎలా ఆపాలి, విద్యార్థుల భవిష్యత్తును ఎలా కాపాడాలి అన్న ఆలోచన లేని మీరు నన్నంటున్నారా సార్? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. శంకరాచార్యుడు వచ్చి చెప్పినా వినని వాళ్లకు మనం ఏం చెప్పగలం, చెప్పి ఎలా మార్చగలం? ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ గా మీకు ఆ బాధ్యత లేదా సార్? ఉంది, కానీ అది కాగితాల్లోనే. చూడు మిస్టర్ విద్యాసాగర్, మీకు చివరిసారిగా చెబుతున్నాను, మరోసారి స్టూడెంట్స్ తో ఏ గొడవ పెట్టుకున్నా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకో తెలుసా, మీకు డిసిప్లిన్ అన్న పదానికి అర్థం తెలిసినందుకు. స్టూడెంట్స్ మీద తీసుకోలేని యాక్షన్ నాలాంటి వాడి మీదకి తీసుకునేందుకైనా ప్రిన్సిపల్ అనే మీ హోదా మీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తా. చిన్న సలహా, ఆ ఫోటో తీసేయండి. అయ్యా, ఈ సిటీలో ఇంతమంది ప్రజానాయకులున్నారు, కానీ ఏ ఒక్కరూ ఈ సమ్మెను ఆపడానికి ప్రయత్నించరే? భలేదానివి, అసలు ఈ సమ్మెలకు పునాదులు వాళ్లే. స్ట్రైక్ అంత అవసరం అన్నయ్య? స్టూడెంట్ స్ట్రైక్ కి అవసరంతో పనిలేదమ్మా. మామూలుగా చీమ కొట్టిందనుకో, అటవీ శాఖ మంత్రి అర్జెంటుగా రాజీనామా చేయాలని సమ్మె చేస్తారు. అరే, అభిమాన హీరో సినిమా 100 రోజులు ఆడలేదని సమ్మె చేస్తారు. ఈ సమ్మె కనబెట్టిన మహానుభావుడు ఎవడో గాని ముందు వాడికి సన్మానం చేయాలి. ఏరా, నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా? నాకు చదువు అవసరం. అంటే మేమంతా బేవర్సగలవనా? అది మీకు తెలియాలి. అన్నయ్య, ఎందుకు వచ్చిన గొడవ? పోదాం పద. ఆగవే, ఆగు. విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా? ఇది అది ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. ఆ సంగతి నేను చూసుకుంటానే. మీరు అయిపోయి నన్ను పిలవండి రా. కప్పకాళ్ళ వెధ ఇక్కడ తగలడ్డాడేంటి? మనల్ని చూసి ఏదో కంగారు పడుతున్నాడు. అవునండి, వెధవని మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం పదండి. లేదు మిస్టర్, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి దిగండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఇది కాలేజ్ కాదు, పబ్లిక్ రోడ్. అయ్యో, రక్తం. పర్వాలేదు. విద్యాసాగర్, ఇక లాభం లేదయ్యా. ఫైటింగులు కూడా వస్తే తప్ప లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వమని రూల్ పెట్టేయాల్సిందే. పదండి. ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. రోజు మీరు కాలేజీకి వెళ్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకు వచ్చిన ఉద్యోగం? మానేయకూడదు? మానేయాలని ఉంది. అయితే రేపే రాజీనామా ఇచ్చేయండి. ఏ, ఈ రోజు మంచిది కదా? తమాషా చేస్తున్నారా? లేకపోతే ఏమిటి రేఖ, నాకు ఇప్పుడు ఏమైంది? రేపు మీకేమైనా జరిగితే? కట్టుకుపోయే మొగుడికి ఏదైనా జరుగుతుందన్న భయంతో పెళ్లి మానేయగలవా? చూడు రేఖ, నేను ఉద్యోగం చేస్తున్నది వినయ్ లాంటి స్టూడెంట్స్ కోసం కాదు, రాంబాబు లాంటి వాళ్ళ కోసం. ఇల్లు తగలబడుతుందని దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చునే జీవితం నాకు అక్కర్లేదు.
మోటార్ బైక్ తగలబెట్టడానికి మీరు చేసిన నేరం ఏంటి? స్టూడెంట్ స్ట్రైక్ కాదని రాంబాబుకు పాఠం చెప్పడం నా నేరం. రాంబాబు చెల్లెల్ని బలవంతం చేయబోతే అడ్డుపడ్డం నేను చేసిన మరో నేరం. అందుకే నన్నేమీ చేయలేక నా బైక్ తగలబెట్టారు ఆ వినయ్ గ్రూప్. మీ కాలేజీలో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు? 75 మంది. స్టూడెంట్స్ తో వాళ్ళు ఎవ్వరికీ లేని గొడవలు మీకే ఎందుకు వచ్చాయి? వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడ్డారు. అంటే మీరు రౌడీజానికి అలవాటు పడ్డారా? చూడండి విద్యాసాగర్ గారు, వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి గారాల బిడ్డ. అయితే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి తీసిన కరెంటు కంటే పవర్ఫుల్ మనిషి కావచ్చు. కానీ వినయ్ నా బైక్ తగలబెట్టినట్లు రిపోర్ట్ ఇచ్చాను. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వినయే మీ మోటార్ బైక్ తగలబెట్టినట్టు రుజువులు సాక్ష్యాలేమైనా ఉన్నాయా? తగలబడిన నా మోటార్ బైక్ రుజువు, అది తగలబడుతుండగా చూసిన నేను సాక్ష్యం. చూడండి మిస్టర్ విద్యాసాగర్, నష్టపోయిన మీ సాక్ష్యానికి విలువలేదు. ఎవరైనా వినయ్ మీ మోటార్ బైక్ తగలబెడుతున్నప్పుడు చూశారా? లేదు. మరి మీరే తప్పదాగి ఒళ్ళు తెలియక మీ మోటార్ బైక్ తగలబెట్టుకుని వినయ్ మీద ద్వేషంతో ఆ నేరాన్ని అతని మీదకి నెడుతున్నారంటారు. ఏమంటారు? మీరు స్టేషన్ లో ఎస్ఐయా లేక వల్లభరావు ఇంట్లో గూర్ఖానా? మిస్టర్ విద్యాసాగర్, డోంట్ టాక్ నాన్ సెన్స్. అవును, నాన్ సెన్స్ కి సెన్స్ టూ మచ్ గానే కనబడుతుంది. లేకపోతే ఏమిటండి, రుజువులకు దొరికిపోయేటట్లు సాక్షులు చూసేటట్లు ఎవరూ నేరం చేయరు. అది తెలుసుకుని నేరం చేసిన నేరస్తును అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. కానీ మీరు అది మర్చిపోయారు. వినయ్ వెనకనున్న అండను అధికారాన్ని చూశారే గానీ అతను చేసిన అన్యాయం చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. డబ్బున్న వాళ్ళ పడగదులకు, అధికారం ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ కి కాపలాదారులుగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే స్థాయికి దిగిన మీ డ్యూటీకి జోహార్. వస్తాను. పాపం నటరాజా సర్వీసు మోటార్ బైక్ ఏమైంది గురు నడిచి వస్తున్నారు. అధిక ప్రసంగి డొక్కలో తని డిక్కిలో తొంగబెట్టేస్తాను. ఏమిటో మాటలు, అసలే దుఃఖములో ఉంటే. ఒరేయ్, ఫియట్ లాంటి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు గురూజీకి ఇంకా మోటార్ బైక్ ఎందుకురా? లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! ఆగేవే, కమాన్ కిల్ మీ! ధైర్యం లేదా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వినయ్! వినయ్! ఏమిటి? No! వినయ్! వినయ్! నా మాట విను. వినయ్! వినయ్! నా మాట విను, ప్లీజ్. Kill me! Leave me! No! Damn you! వినయ్! Leave me! వినయ్! వినయ్! ఆగు! వినయ్! వినయ్! ఇతనికి పిచ్చి పెట్టింది. నన్ను చంపేస్తున్నాడు. ఇతనే నన్ను చంపేస్తున్నాడు. లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! లెక్చరర్ల దౌర్జన్యం! ఏమిటి ఆ కోన్ కిస్కాగాడు? వాడి పేరేమిటి? విద్యాసాగర్. వాడు నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా? నో నో నో. పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ధ్వజం ఎత్తితే వాడికి పేరు వస్తుంది. వాడి బొమ్మలు పత్రికల్లో వేస్తారు. నల్లిని కాలుతోనే నలపాలి కానీ స్టెన్గన్తో కాల్చకూడదు బాబు, బుల్లెట్ వేసి. మరి నన్నేం చేయమంటావు డాడ్? కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయండి. అవసరమైతే క్లాసులు ఎగ్గొట్టండి, బస్సులు తగలెట్టండి, గెరావులు చేయండి, నినాదాలు చేయండి. ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, రాయభారం నడిపిస్తాను. చూడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టికెట్లు అటువాడు బాబు. వాడిని వేస్ట్ చేసుకోకు, ఓకే? ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, రాజమండ్రిలో టపాకాయ పేలితే ఢిల్లీలో ఆటం బాంబులుగా దాని శబ్దం వినిపించాలి. అది రాజకీయం అంటే. ఏమైనా ఈ సమ్మె మరి 10 రోజులు జరిగితే బాగుండయ్యా. ఎందుకు? పొలాలు కోతలకు వచ్చాయి, మనిషి సాయం కావాలని మా బామర్తి రాశాడు. సమ్మె కోతల దాకా ఉందనుకోండి, హాయిగా చెక్కేయచ్చు. ఏమంటారు? నేను అదే అనుకున్నా. మా ఆవిడ నెల తప్పింది, పని చేసుకోలేక చస్తుంది. ఇంటి పట్టునే ఉంటే సాయంగా ఉంటుంది కదా. స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అయితే సిలబస్ కాలేదని స్టూడెంట్స్ ప్రైవేట్ లో చేరతారు. ఈ సీజన్ లో ఒక 25 సంపాదించుకుంటే పిల్ల పెళ్లి చేయొచ్చు. సమ్మె ఆగిపోవాలని మీలో ఎవరికీ లేదా?
జరిగే సమ్మెను ఎలా ఆపాలా అని ఆలోచించని మీలాంటి వారు గురువుల స్థానంలో ఉండబట్టే విద్యా వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా దిగజారిపోయింది. ఒకప్పుడు గురువు అంటే ఉన్న భయం భక్తి ఇప్పుడు ఎందుకు చచ్చాయో చెప్పడానికి మీరు చాలు ఉదాహరణ. పెరిగే జీతాల కోసం వచ్చే సెలవుల కోసం ఎదురు చూసే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కి చింతబెత్తమిచ్చి మీ అంతా తేల్చమనాలి. చెడిపోయిన స్టూడెంట్స్ కి మిమ్మల్ని అప్పచెప్పి గోడ కుర్చీ వేయించాలి. వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు చెంపదెబ్బలు వేయించాలి. అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకు రాదు. ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదేంటే, అది అసలే దుడుకు మనిషి. అట్ట అనుకుంటూ కూకుంటే ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసొద్దాం పద, నేను వస్తాను. నువ్వెందుకే ఆ గొడవలా? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యార్థుల ఐక్యత! ఏడుకొండలు బాస్, కమాన్ తాగు, కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ cheers! మీ అమ్మ చచ్చిపోయిందిరా, మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా? చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడే, చదువుపోటు మందు వేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకాదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళు పోతొస్తుందేమో, ఆగమని చెప్పవే.
అందరు బిడ్డలు కన్నోళ్ళు సచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని ఈడు బతికుండగానే పెట్టాడే నీ కొరివి. వీడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకుల్ని ఎట్టా తగలెడతాను అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పరా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. మీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా.